మరి ఆ ఉద్యమం ఇవాళది కాదు, ఈవేళ అందరూ కూడా కలిసి ఉండాలన్నదే మరి వంగపీటి రంగా గారితో స్టార్ట్ చేసాం. మరి అప్పటి నుంచి కూడా మరి చాలామంది పెద్దలు దీన్ని నిర్వహిస్తూ ముందుకెళ్ళటం. గత 15-20 సంవత్సరాలుగా రాము గారు యూత్గా ఉండి దీని అంతా ఆర్గనైజ్ చేయాలని చెప్పి అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాల్లోనూ కూడా మరి జేఈసీలు ఏర్పాటు చేసి మరి కాపుని కలిపి కార్యక్రమాలు చేయడం జరిగింది. దాని ద్వారా మంచి కార్యక్రమాలు చేయాలన్నాడు. మంచి కార్యక్రమాలు చేసేది రాజకీయంగా అందరూ కూడా ముందుకు వెళ్ళాలంటే అన్ని కమ్యూనిటీని కూడా కలుపుకుని వెళ్ళాలి. కలుపుకునేటప్పుడే మనకి రాజకీయ ప్రాధాన్యత వస్తుంది. శాసనసభ్యులుగా, మండల అధ్యక్షులుగా, సర్పంచులుగా గెలుపొందారని చెప్పి మంచి ఉద్దేశంతో ఆ రోజు ఈ కార్యక్రమం పెట్టి 10 మన నియోజకవర్గంలో మండలంలో కూడా కమిటీలు ఏర్పాటు చేసి అందరూ కూడా కలిపి కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమం ద్వారా అందరూ కూడా యూనిటీ వచ్చింది. ఈ రోజైతే రాష్ట్ర వ్యాప్తంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తెలుగుదేశం పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసిందో అందరూ కూడా ఒక్క ఓటు కూడా పోకుండా మనందరూ కూడా మరి కూటమిని గెలిపించి ఇలా మనందరూ కూడా గెలిపించడం ముఖ్య పాత్ర ప్రతి ఒక్కరూ కాపు నాయకులు వహించారని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. మరి మేమైతే ఉన్నాం, మేము 40 సంవత్సరాలుగా ఉన్నాం. 40 సంవత్సరాల నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. నేను తెలుగుదేశం పార్టీ పరంగా మరి అనేక పదవులు అనిపించాను. అంటే కమ్యూనిటీ పరంగానే నాకు వచ్చినాయి. మరి 22 సంవత్సరాల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. అనేక కార్పొరేషన్ చైర్మన్ చేశాను. మరి డిప్యూటీ సీఎం దాకా సామాన్య కార్యకర్త డిప్యూటీ సీఎం చేశాను. ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం చేస్తున్నారు, అది కూడా నాకు గతంగా గవర్నమెంట్ నాకు దక్కింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దక్కిందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనందరం ఐక్యంగా ఉండండి. ఎందుకంటే ఉద్యోగస్తులు మరి అనేక సమస్యల మీద ఎలా ఇబ్బంది పడుతున్నారు. మీరేమీ భయపడక్కర్లేదు. మీ అందరూ ఉన్నాం. మీ ప్రాంతంలో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి మీ అందరూ కూడా మరి ఉద్యోగస్తుల తరపున మేము బాధ్యత వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ ఉద్యోగస్తులందరూ కూడా ఇవాళ ఐక్యంగా ఉండి మరి మీరే, ఎందుకంటే కనవయ్యే పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, కానీ మీరు అందరూ కూడా ఒక యూనిటీగా ఉన్నాక అవకాశాలు మీకు ఉన్నాయి. అందుచేత మీరు అందరూ కూడా నడిపించాలని రాము గారు కూడా మరి నేను చూస్తున్నాను, 15-20 సంవత్సరాలుగా చూస్తున్నాను. మరి రాష్ట్రం అంతా తిరిగాడు, రాష్ట్రాలన్నీ కూడా తిరిగాడు. ఇలా రాష్ట్రాలన్నీ కూడా ఎవరు ఎక్కడున్నారన్నది ఒక రాము గారు తప్పించి ఇంకెవరికీ తెలియదు. కాపు నాయకులు ఎక్కడున్నారో, మన ముఖ్యులు ఎవరో అన్నది ఎవరికి కూడా తెలియదు. మాకెవరికీ తెలియదు. మేము 40 సంవత్సరాల రాజకీయాలు ఉన్నా మాకందరికీ తెలియదు. కానీ రాము గారు ఒక్కడే మరి అన్ని రాష్ట్రాల్లోని మన ప్రముఖులు ఎవరో, మన రాష్ట్రంలో ప్రముఖులు ఎవరో, మనకి జాతి కోసం ఎవరు కష్టపడ్డారో అనేది అన్ని వివరాలన్నీ కూడా రాము గారి దగ్గర ఉన్నాయి. రాము గారిని అలాగే కంటిన్యూ చేసుకుంటూ తన స్వప్రయోజనాలు చూడడు, తన ఇంటికి కూడా పట్టించుకోడు. నేను చెప్పాను చాలాసార్లు, నువ్వు అసలే ఇంటి సమస్యను మానేసేవయ్యా, దేశం అంతా తిరుగుతున్నావు కూడా చెప్పాను. మరి ఇంటికి న్యాయం చేయాలి, మనందరికీ న్యాయం చేయాలి అని చేత రెండు కూడా మరి సమభాగంలో చేయాలని మరి అందరం కూడా ఐక్యంగా నడిపించే బాధ్యత తీసుకోవాలని మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.